హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ 21. నేను ఈ వీడియోలో పట్టిసీమలో ఉన్న శివాలయం ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ శివాలయము గోదావరికి మధ్యలో అదే కొండ. ఈ కొండని దేవకోట పర్వతం అంటారు. ఈ దేవకోట పర్వతం పైన ఈ శివుని యొక్క ఆలయం ఉంటుంది. ఈ గుడి 12వ శతాబ్దానికి చెందినదని చరిత్రకారులు అంటున్నారు. అప్పటి ఉన్న రెడ్డి రాజులు ఈ గుడిని స్థాపించారని చరిత్రలో ఉంది. ఇది గుడి యొక్క ప్రాంగణము. లోపల చాలా విశాలమైన ప్రాంగణం ఉంటుంది. ఇక్కడ మంచి రోజుల్లో ఇక్కడ అన్నదానం అది పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా గుడి యొక్క ప్రాంగణమే. ఇది వరకు అయితే ఎక్కువగా చెట్లు అవి ఉండేవి. ఇప్పుడు చాలా వరకు చెట్లు కొట్టివేయడం జరిగింది. ఇక్కడ నడక దారి గుడికి వెళ్ళడానికి ఎత్తు మీద గుడి ఉంది, శివాలయం. అలాగే ఈ గుడిలో ఇంకా ఆంజనేయ స్వామి గుడి ఉంది, అదేవిధంగా రాముల వారి గుడి ఉంది, ఇంకా భావనారాయణ స్వామి గుడి ఉంది. ఇంకా చిన్న చిన్న విగ్రహాలు, దుర్గాదేవి విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ గుడిలో. నెక్స్ట్ భద్రకాళి అమ్మవారి గుడి కడుతున్నారు. ఇక్కడ ఉండే శివుని పేరు వీరభద్రస్వామి అంటారు. ఇక్కడ శివలింగం చూసినట్టయితే చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్ద రాయితోటి చెక్కబడి ఉంది శివలింగం. చాలా పెద్దగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చూసినవి అన్నీ కూడా విగ్రహాలే. ఇది గుడి యొక్క గోపురం. కింద రాయి చూసినట్టయితే ఈ రాయి ఎరుపు రంగులో ఉంటుంది, పింక్ కలర్లో ఉంటుంది రాయి. చాలా పురాతనంగా ఉంటుంది కట్టడం. పైన గోపురం మామూలుగా తర్వాత కట్టడం జరిగింది, కానీ కింద భాగం అంతా కూడా రాతి భాగం చాలా పురాతనమైనదిగా తెలుస్తూ ఉంటుంది. ఈ గుడి చుట్టూరు మండపం ఉంటుంది. ఈ వరండా మీదుగా భక్తులు నడుచుకుంటూ వెళ్తుంటారు. దేవుని విగ్రహాలు, వినాయకుడు, దుర్గాదేవి, కృష్ణుడు, అలాగే విగ్రహాలన్నీ కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది ఈ గుడిలోని. ఇంకొక విశేషం ఏంటి, కార్తీక మాసంలో ఇక్కడ బాగా జరుగుతూ ఉంటాయి. చాలామంది ఇక్కడికి కార్తీక మాసంలో వచ్చి అభిషేకాలు అయ్యి గోదావరిలో స్నానం చేసి ఇక్కడ ఒత్తులు వెలిగించుకుని అభిషేకాలు అవి చేయించుకుంటారు. చాలా రష్గా ఉంటుంది కార్తీక మాసంలో అయితే ఈ గుడి. అదేవిధంగా శివరాత్రి రోజు కూడా ఈ గుడి చాలా రష్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గోదావరి మధ్యలో ఉండడం వల్ల చాలామంది ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు. ఇక్కడ శివరాత్రి రోజు నైట్ కూడా చాలా లైటింగ్ అది ఏర్పాటు చేస్తారు. చాలా బాగా చేస్తారు శివరాత్రి. ఇక్కడికి చాలా రష్గా ఉంటుంది. చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి శివరాత్రి రోజు ముఖ్యంగా. ఇది గుడి అంతర్భాగం. ఇది లోపల ఈ స్తంభాలు కూడా బాగా పురాతనమైనవే. స్తంభాలు కూడా అదే 12వ శతాబ్దానికి చెందినవని అంటున్నారు కదా. నిజంగా అప్పుడే స్తంభాల్లానే ఉన్నాయి. పాత గుళ్ళల్లో ఉన్న రాతి కట్టడం ఈ గుళ్ళోని కూడా నేను చూడడం జరిగింది. లోపల చిన్నదే గుడి, కాకపోతే ఏంటంటే బయట చాలా విశాలంగా ఉంటుంది. చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది. చెట్లు ఉంటాయి, చుట్టూ చెట్లు, దూరంగా గోదావరి. చక్కగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ గుడి ఉంటుంది.
పిల్లలు వచ్చినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్రాంతాన్ని. ఎక్కడైనా కూర్చోవచ్చు, నీడగా ఉంటుంది, మనం భోజనం చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. పైన కూడా వాటర్ బాటిల్స్ అవి కూడా పైన అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటుంది. చాలాసేపు ఎక్కువ ఎక్కువ టైం మనం ఇక్కడ గడపడానికి అయితే ఉంది. ఇదైతే రాతి మండపం. అలాగే ఈ గుడి, ఇది రాతి మండపం. చూడండి, పాతగా కనిపిస్తుంది చూడండి ఆ రాతి మండపం. ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇటువైపు ఏమో రాముల వారు ఉన్నారు. అదేవిధంగా భావనారాయణ స్వామి టెంపుల్ కూడా ఇందులోనే ఉంది, కానీ విగ్రహం కూడా చాలా బాగుంటుంది. ఇది భావనారాయణ స్వామి ధ్వజస్తంభము. ఇక్కడ నుంచి మనం గోదావరిని చూడడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా కూడా రాతి కట్టడమే. ఈ రాతి కట్టడం మీద చాలా వరకు బొమ్మలు అయితే, ఏనుగు బొమ్మలు, అదేవిధంగా మనుషుల బొమ్మలు కూడా అన్నీ ఇందులో ఉన్నాయి. చాలా వరకు ఆ బొమ్మలు వాటి యొక్క ఇవి పాతబడి ఉన్నాయి. చాలా భాగాలు, అంటే బొమ్మల యొక్క చాలా భాగాలు అయితే పోవడం జరిగింది. వాతావరణ పరిస్థితుల వలన అవి అలా జరగడం జరిగింది. కానీ వాటి మీద ఉన్న శిల్పకళ, గుడి మీద ఉన్న శిల్పకళ అయితే మటుకు బాగానే తెలుస్తుంది. ఇది గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు. కానీ వేసవికాలం కూడా చాలా ఎండ కూడా గట్టిగానే ఉంటుంది ఈ ప్రాంతంలో.